ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 8. విశ్వరూపము. శ్రీ గురుగీత సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం సచాన్యోస్తి అంటే గురువు కల్విదం బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెప్తున్నాయి. దీనినే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి అని భాగవతం చెప్తుంది. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే తానైన వాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపము దర్శనమిచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి త్రివిక్రమవార్తి అనే సన్యాసికి కూడా ప్రసాదించారు. ఈ కాలంలో అజ్ఞులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు మహాత్ములు జీవులే కాక జడమని తలపబడే పూజా విగ్రహాలు పటాలు కూడా తమ రూపమేనని తెలిపిన వారు శ్రీ సాయి ఒక్కరేనేమో. షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నము శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలిగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లి, నువ్వు పెట్టిన రొట్టెతో నా ఆకలి ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకెప్పుడు అన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నువ్వు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నువ్వు తింటూ ఉండు, నీకెంతో మేలవుతుంది. మసీదులో కూర్చొని నేనెప్పుడూ అబద్ధం చెప్పను అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగిట ప్రహరీకి ఆనుకొని నిల్చొని తాచా మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి సిండే వచ్చి నమస్కరించగానే, అమ్మ, నాకెంతో ఆకలిగా ఉంది అన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి రొట్టెలు కూర చేసుకొని వచ్చింది. కానీ బాబా వాటిని పక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకొని, మీకోసమని శ్రమపడి చేసుకొచ్చాను అన్నది. అప్పుడు బాబా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు కానీ ఆత్మ ఉన్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటి నుంచి రోజు అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతం బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే తన చివరి క్షణంలో సాయి ఆమెను అనుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించారు. ఏటా కొన్ని నెలలు శ్రీమతి కాపర్దే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది. ఆమె అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్ది రోజులు ఆయన నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తానన్నారు కానీ రాలేదు. ఆ తర్వాత రోజు ఆమె వంట చేస్తుంటే ఒక కుక్క వాసన బట్టి ఇంట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టె తీసి దానిపైన విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తరువాత ఆమె మసీదుకి నైవేద్యం తీసుకుపోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నా పైన విసురుతావా అన్నారు. మొదట ఆమె నివ్వెరపోయింది. కానీ తర్వాత వాస్తవం తెలుసుకుంది. ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్ది కాలం ఉన్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గింది. కానీ సాయి అతనిని పుల్ల పెరుగు సుతారము తినవద్దన్నారు. కానీ అతడు మూర్ఖించి భార్య చేత రోజు పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయము బాబాతో చెప్పనివ్వలేదు. అదేం చిత్రమో కానీ రోజు ఆ ఇద్దరు హారతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగసాగింది. ఒకరోజు అతడు కోపంతో హారతికి కూడా వెళ్లకుండా పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తరువాత అతడు మసీదుకు వెళ్ళగానే, బాబా, ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు. కానీ రోజు అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్ను ఈరోజు కర్రతో కొట్టాడు అన్నారు. సాయి ఒక వంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారి నుంచి తిట్లు దెబ్బలు భరించాల్సి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డెంగలే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరచగానే ఒక నల్ల కుక్క వచ్చి వాటిని తింటుంది. అది చూసి అతడు మనసులో అసహించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి, దానిని నువ్వే తీసుకో, నాకొద్దు అన్నారు. ఆ జీవిని అసహించుకుంటే వారిని అసహించుకున్నట్లే.